హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య కలెక్షన్స్. నేను ఈరోజు జిలేబీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక గ్లాస్ షుగర్, 1.5 గ్లాస్ మైదా పిండి, టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది కొంచెమే వేసాను. ఎక్కువ ఎల్లో కలర్లో కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. ఇంట్లో చేసుకోవడం ఇలా ఈజీగా వస్తుంది. ఇది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకోవాలి. మరి గట్టిగా అయితే జిలేబీ షేప్ అవి కవర్లో వేసి వేయటానికి రాదు. కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటేనే కవర్లో నుండి ఈజీగా జారిపోతుంది ఇది. ఇలా కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పాకం పట్టుకోవాలి. 1 గ్లాస్ షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. దీనికి ముదురు పాకం అవసరం లేదు, తీగ పాకంలా వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. మధ్యలో పాకం వచ్చిందా లేదా చూడడానికి వాటర్ ప్లేట్లో వేసుకొని చూస్తే ఇలా గమ్లాగా అతుక్కుంటుంది. అప్పుడు పాకం వచ్చినట్టు అర్థమవుతుంది.
పాకం వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు జిలేబీ వేసుకున్నాక అవి వేగిన తర్వాత ఈ పాకంలో వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని పైన కట్ చేసుకోవాలి. ఈ పిండిని దీంట్లో వేసుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి. లూజ్గా ఉంటేనే మనకి వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మొత్తం వేసుకున్నాక ఇలా చివర్లు పట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పిండి లూజ్గా ఉంది, పైనుంచి పోతుంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టుకోకపోయినా పర్లేదు, ఆగితే ఓకే. ఆ చివర్లు కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా కట్ చేసుకున్న చివర్లో నుండి పిండిని ఇలా తిప్పుకోవాలి. సోడా వేసాం కాబట్టి ఇలా మంచిగా పొంగుతాయి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని తిప్పుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా రెండు వైపులకి కాల్చుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం గట్టిపడకుండా ఉండాలంటే కొంచెం నిమ్మ రసం పిండుకుంటే గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది పాకము. కాసేపు ఈ పాకంలో ఉంచి తీసివేయటమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనుక్కోవడం కంటే ఇంట్లోనే చాలా బాగుంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.